కృష్ణలీల నందనందలాల గోపాల బాల నందలాల వందనాలు గోపాల బాల నందలాల గోకులంల మారినంట వాకిలంత తోరణాల స్వాగతాలు పలికినంట నందలాల రాకవేళ రానమ్మా, దాన్ని తీయకు, అది నీ మెడలోనే ఉండనియమ్మా. ఇదా కృష్ణయ్య మెళ్ళో వేయాల్సిన మాల కదా పంతులు గారు. ఆ బాలకృష్ణుడే స్వయంగా వచ్చి నీ మెడలో ఈ మాల వేసి నిన్ను ఆశీర్వదించాడమ్మా. ఆ కృష్ణయ్యకి ఎవరిని ఎలా గౌరవించాలో బాగా తెలుసు. దైవం మానసు రూపేణా అని మంచితనంతో భగవంతుడిలా సాయం చేసే మనిషికి ఆ భగవంతుడి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఏంటి పంతులు గారు, నేనిప్పుడంత గొప్ప పని ఏం చేశానని? నీ గొప్పతనం గురించి నువ్వు ఒప్పుకోకపోయినా నీ గురించి తెలుసుకున్నారు కాబట్టే ఈ రోజు పేపర్లో నీ గురించి రాశారమ్మా. అవును రాణమ్మా, నిస్వార్థంగా నువ్వు చేస్తున్న మంచి పనుల గురించి తెలుసుకొని నీ గురించి పేపర్లో గొప్పగా రాశారమ్మా. రాణమ్మా, సాధారణ జీవనోపాధి విద్యాదానమే పరమావధి. రాముల వారికి ఉడత సహాయం చేసినట్టుగా ఏదో నాకు చేతనైన చిన్న సాయం చేశాను. ఈ మాత్రం దానికే మీరు నన్ను పొగిడేస్తే ఎలా? నీకు పొగడతలంటే ఇష్టం ఉండదని తెలుసు రాణమ్మా. నీ మంచి మనసుకి తప్పకుండా అంతా మంచే జరుగుతుంది. సమరాలను చేశావు, ఈ పక్కన చక్కని కొట్టు, కొట్టాలి, నువ్వే గెలుస్తావు. కొట్టు పూజమ్మా, కొట్టు. ఖచ్చితంగా గెలుపు నీదే పూజమ్మా. కొట్టు, కొట్టు పూజమ్మా, కొట్టాలి. భుజమ్మా, భుజమ్మా కొట్టు, నువ్వే గెలవాలి, కొట్టు. కొట్టు, కొట్టు పూజమ్మా.
బుజ్జమ్మ గెలిచింది, బుజ్జమ్మ గెలిచింది. పదండి. మా బుజ్జమ్మ గెలిచింది, మా బుజ్జమ్మ గెలిచింది. స్వామివారికి సమర్పణ. అలాగే అమ్మా. అది సరే గాని నేను నిన్ను స్కూల్లో చేర్పించాలంటే నాకొక గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తావా? గిఫ్టా? అవును, నాకొక ముద్దు గిఫ్ట్గా కావాలి. అదిస్తేనే నేను నిన్ను చదివిస్తాను. అలాగే. రేపు నేను స్కూల్కెళ్ళి మాట్లాడతాను. పిల్లాన్ని తీసుకెళ్లి స్కూల్లో చేర్పించండి. అలాగేనమ్మా, మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. అంతంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా, బాగా చదువుకో. రాణమ్మ ఆటో డ్రైవరా? అవునమ్మా, రాణమ్మ ఆటో డ్రైవరే. పెద్దోళ్ళకి కూడా ఇంత గొప్ప మనసు ఉండదు. నిజంగా రాణమ్మ దేవత. దేవత. ఈ దేవతను కూడా ఆడించగల శక్తి ఇంకొకటి ఉంది. నానా, ఏంటమ్మా? అశోక్, వచ్చావా? నువ్వు క్రికెట్ బ్యాట్ అడిగావు కదా, ఒక్క నిమిషం. ఇదిగో కోహ్లీ సంతకం చేసిన బ్యాట్. సూపర్ అక్క. ఇదిగో నువ్వు ఆటలో పడి చదువుకోవడం మానేసావనుకో, అప్పుడు నేను ఆడతాను నీతో క్రికెట్. అర్థమైందా? అలాగే అక్క. అమ్మా ప్రియా, ఆడపిల్ల వయ్యుండి కూడా ఇంటి బాధ్యతలు తలకెత్తుకున్నావు. తండ్రిగా నేనుండి కూడా నీకు భారమయ్యానే తప్ప అబ్బా నాన్న, మళ్ళీ మొదలెట్టావా? అయినా మీరు భారమేంటి? మీరంతా నా బాధ్యత. ఇంటి బాధ్యతలు మగపిల్లలే చూసుకోవాలన్న రూలేం లేదు. ఆడపిల్లలైనా చూసుకోవచ్చు. అన్నయ్య గనక చదువు మానేసి ఇంటి బాధ్యతల కోసం ఉద్యోగం చేస్తుంటే ఏమయ్యేది? ఏదో చిన్న ఉద్యోగం చేసి చాలని జీతంతో జీవితం మొత్తం ఇబ్బంది పడేవాడు. అదే రేపు డిగ్రీ అయిపోతే ఒకేసారి పెద్ద ఉద్యోగం చేసి పెద్ద జీతం సంపాదిస్తాడు. ఏమన్నయ్యా? అవును ప్రియా, ఈ ఒక్క సంవత్సరం అయిపోతే
నాకు జాబు చేస్తుంది. ఇంటి బాధ్యత మొత్తం నేనే చూసుకుంటాను. అదిగో చూసావా నాన్న, అన్నయ్య ఏం చెప్పాడు? మీరేం బాధపడకండి. అయినా అన్నయ్యలాగా చదివే బుర్రా నాకు లేదు. అన్నయ్య, తమ్ముడు, టిఫిన్ చేసి పెట్టాను, తినేయండి. సరే. కాలేజ్కి వెళ్ళేటప్పుడు క్యారేజ్ తీసుకువెళ్ళడం మర్చిపోవద్దు. అలాగే ప్రియా. వెళ్ళొస్తాను. అశోక్, ఆటల్లో పడి తినడం మర్చిపోవద్దు. అర్థమైందా? అర్థమైందిలే అక్క. అన్నయ్య, నేను కూడా వెళ్ళొస్తాను. సరే ప్రియా. నాన్న, వస్తానన్నా. అక్క, నువ్వు చెప్పినట్టు అన్ని సెట్ చేశానక్క. థ్యాంక్స్ చోటు. థ్యాంక్స్ అక్క. అమ్మా విష్ణుప్రియ. ఏంటి నాన్న? ఏంటమ్మా, ఏదైనా రిపేరా? అదేం లేదు నాన్న. ఆటో స్టాండులో నాకొక శత్రువు ఉంది. నాకొచ్చే కస్టమర్స్ని తను లాగేసుకుంటుంది. వాళ్ళని నా వైపు తిప్పుకోవడం కోసం చిన్న సెటప్ చేశాను. నేను వెళ్ళొస్తానన్నా. నాన్న, ఈరోజు కృష్ణ జయంతి. మీరు ఉపవాసం కదా? అలాగని గుడికి వెళ్తారా అంటే అది లేదు. నాకొక్కటి మాత్రం అర్థమైంది నాన్న, నువ్వు దేవుడి కోసం ఉపవాసం ఉండట్లేదు, ఇంకెవరి కోసమో ఉంటున్నావు. అదెవరి కోసం అంటే మాత్రం చెప్పరు. సర్లేండి, లోపల ఫ్రూట్స్ పెట్టాను, కనీసం అవైనా తినండి. మేము తింటాంలే అమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే, నేను వెళ్ళొస్తాను. పూజమ్మా, కృష్ణ జయంతి రోజే ఎందుకు ఉపవాసం ఉంటావని మన విష్ణుప్రియ అడుగుతుంది. నేను దానికి ఏం సమాధానం చెప్పాలి? ఇంతకీ నువ్వెక్కడున్నావు బుజ్జమ్మా?
ఏంటి అందరూ కలిసి మీటింగ్ పెట్టారు? మీకేం పని పట్టలేదా? ఇదిగో ప్రియా, మన రాణమ్మ గురించి పేపర్లో చాలా బాగా రాశారు, నీకు తెలీదా? అవునా? ఆ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియా మీద దిగుమతి సుంకం పెంచాడంట. ఆ విషయం తెలుసా? తప్పా? నాకేం తెలీదే. ఇండియా పాకిస్తాన్ మధ్య బార్డర్లో యుద్ధం జరుగుతుంది కదా, దాని గురించి ఓ ఆర్టికల్ రాశారు. నువ్వు చదివావా రాజన్న? లేదు ప్రియా. పోనీ ఈ నెలలో వంట నూనెలు 15% పెరిగాయంట. అదైనా చదివావా అశ్విని అక్క? చదవలేదు ప్రియా. మరి ఇన్ని పనికొచ్చే విషయాలు చదవకుండా ఇలాంటి పనికి మాలిన విషయాల గురించి చదువుతారా? ఇదేమైనా ఇంటర్నేషనల్ న్యూసా? కావాలంటే మీరు కూడా డబ్బులిచ్చి పేపర్లో రాయించుకోవచ్చు. డబ్బులిచ్చి రాయించుకుంటే అది పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ చేయించుకోవడానికి నేనేం పొలిటీషియన్ని గాను బిజినెస్ చేయడం లేదు. మంచి పనులు చేస్తే మనల్ని ఎవరైనా గుర్తిస్తారు, మనల్ని వెతుక్కుంటూ వచ్చి మన ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇది కూడా ఓ పబ్లిసిటీనే. లోకం అంతా చూసింది మనం చూడలేకపోయామంటే, ఒకటి మన చూపు మందగించైనా ఉండాలి, లేదా మన కళ్ళకి పచ్చకామర్లైనా వచ్చుండాలి. అంటే అంటే నా చూపు మందగించిందా? నాకు పచ్చకమర్లు వచ్చాయా? ఏం చెప్తున్నా నువ్వు? ఏమో, ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకో. ఇదిగో, నువ్వు మరీ మంచి తెలివైన దానిలా మాట్లాడకు. నేను అదే అంటున్నానమ్మా, తెలివి తక్కువ దానిలా మాట్లాడకు అని. తెలుసులే ప్రియా, నీకు రాణమ్మ గురించి గొప్పగా చెప్తే నచ్చదు కదా, అందుకే ఈ వాదన కదా. హలో, ఏంటి ఆవిడ గొప్ప? పేపర్లో రావడం, ఫోటో రావడం గొప్ప, సోషల్ మీడియాలో కనిపించడం గొప్ప. మొన్నెవరో పచ్చళ్ళ రేటు ఎక్కువగా ఉందంటే బండబూతులు తిట్టిందంట. దాని గురించి ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఆపండి మీ సన్మాన సభ. అసలు రాణమ్మా, పద ఆఫీస్కి వెళ్దాం. పదండి. హలో అంకుల్స్, ఎప్పుడు ఆ డొక్కు ఆటో ఎక్కుతారా? అప్పుడప్పుడు వేరే ఆటోలు కూడా ఎక్కుతూ ఉండండి, తేడా మీకే తెలుస్తుంది. ఏంటి నీ ఆటోలో స్పెషల్? స్పెషలా? ఫోన్లో ఛార్జింగ్ తక్కువగా ఉంటే అన్ని ఫోన్ల పిన్నులతో ఛార్జర్ పాయింట్. నిద్ర లేవడం ఆలస్యమై పేపర్ చదవకపోయి ఉంటే డే టు డే ఈనాడు పేపర్ మీకోసం. ఇంకా మీరు ప్రయాణం చేస్తున్న ఫీలింగ్ రాకుండా మీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. రండి, ఒక్కసారి ట్రై చేయండి. రాణమ్మా, ఈ రోజుకి మేము ప్రియా ఆటో ఎక్కుతాం, ఎందుకంటే ఈ రోజు ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాం. అదే అంకుల్స్, అలా ఉండాలి. రండి, మిమ్మల్ని హ్యాపీగా మీ ఆఫీస్ దగ్గర దింపుతాను. రండి రండి రండి. హలో, పేపర్లో పేరు వస్తే సరిపోదు. కస్టమర్స్ కి మంచి సర్వీస్ ఇవ్వడానికి కొత్తగా ఆలోచించాలి. నాలా యూత్లా ఆలోచించాలి. అర్థమైందా? చూసావా రాణమ్మా,
ఆటోలకి క్యూ కడదాము అంటే అది వద్దు, కస్టమర్స్కి ఎవరు ఆటోలో వెళ్ళాలనుకుంటే అలా వెళ్ళని అని నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడు చూడు, నీకొచ్చిన గిరాకీ తన ఎగరేసుకుపోయింది. ఇదేంటి స్టార్ట్ అవ్వట్లేదు? ఏంటమ్మా ఏమైంది? ఆహా, ఏం లేదు అంకుల్, ఇదిగో స్టార్ట్ చేస్తున్నాను. ఆఫీస్కి టైం అవుతుందమ్మా. టైం గురించి మీరేం కంగారు పడకండి అంకుల్. ప్రియా అంటేనే టైం, టైం అంటేనే ప్రియా. ఇదిగో స్టార్ట్ అయిపోతుంది. ఆటో ముందుకెళ్ళాలంటే ముందు తాళం తిప్పాలి. ఇది మీ యూత్ ఆలోచన. హలో హలో, తొందరగా వెళ్ళు, వాళ్ళకి ఆఫీస్కి టైం అవుతోందంటున్నారు. వీడు నిజం ఒప్పుకున్నాడు. వీడిని తీసుకెళ్ళి ఆ చైన్ ఎక్కడ దాచాడో తీసుకురా. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. మీరేంటి సార్ ఇక్కడ దాకా వచ్చారు? నాకు ఒక్క ఫోన్ కొడితే నేనే మీ దగ్గరకు వచ్చేదాన్ని కదా. రావాల్సిన అవసరం వచ్చిందమ్మా. ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యుండి మీరే పోలీస్ స్టేషన్ దాకా రావాల్సి వచ్చింది అంటే విషయం ఏదో పెద్దదే అయ్యుంటుంది. ఏంటి సార్ అది? ఒకరి మీద కంప్లైంట్ ఇవ్వాలి. దానికి మీరు రావడం ఎందుకు సార్? ఫోన్ చేస్తే యాక్షన్ తీసుకునేదాన్ని కదా. ఇది నా పర్సనల్ విషయం, అందుకే మీతో పర్సనల్ గా మాట్లాడడానికి నేనే వచ్చాను. అర్థమైంది ధర్మతేజ గారు. ఇంతకీ కంప్లైంట్ ఎవరి మీద? లాయర్ గారు. సార్, తనని ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. బహుశా మీరు పేపర్లో చూసుంటారు. ఎస్, కరెక్ట్. ఆ ఆర్టికల్ చదివాను. పేద పిల్లలకి చదువుకోవడానికి డబ్బులు సహాయం చేస్తుందని, స్కూలు పిల్లల్ని, ప్రెగ్నెంట్ ఉమెన్ ని ఫ్రీగా ఆటోలో తీసుకెళ్తుందని చాలా పాజిటివ్ గా రాశారు. ఇలాంటి మనిషి మీద కంప్లైంట్ ఏంటి సార్? పైగా తను ఆటో డ్రైవర్. ఆవిడతో మీకేంటి సార్ గొడవ? మీరు పేపర్లో రాసింది చదివి మాట్లాడుతున్నారు, కానీ తనకి మరో కోణం కూడా ఉంది. ఎంతో బిజీగా ఉండే నేను ఒక ఆటో డ్రైవర్ గురించి కంప్లైంట్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చానంటే మ్యాటర్ ఎంత సీరియసో ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. అర్థమైంది సార్. ఇంతకీ తన మీద కంప్లైంట్ ఏంటి? తను ఒక హత్య చేసింది.
సార్ లాయర్ గారు, సార్. ఆ వీడియో చూపించండి. ఎస్ఐ గారికి మొత్తం అర్థం అవుతుంది. అలాగే సార్. ఓ వీళ్ళంతా డ్రగ్స్ బ్యాచా? వీళ్ళ సంగతి తర్వాత చెప్దాం. ఆర్డర్ ప్లీజ్. 2 కార్న్ సూప్. ఓకే. మేడం, మేడం సూప్. ఏయ్ ఆగు. ఏంటి మేడం? ఏంటిది? సూప్ మేడం. అది తెలుసు. సూప్ అంటే ఎలా ఉండాలి? వేడిగా ఉండాలి. వేడి ఎలా కనిపిస్తుంది మేడం? తాకితేనే తెలుస్తుంది. ఓ అవునా? అయితే వేడిగా ఉందో లేదో నువ్వే చెప్పు. మీ ఫోన్ ఆటోలో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినట్టున్నారు. థ్యాంక్ యూ మేడం. ఓకే. అయ్యో అమ్మో, ముఖం కాలిపోయింది. వేడిగా ఉందా? ఏయ్, నువ్వు అసలు మనిషివేనా? ఆ పెద్దావిడ మీద సూప్ పోస్తావా? అమ్మ బాబులిచ్చిన డబ్బుతో మత్తులో తోలుతూ మీరేం చేస్తున్నారో మీకే తెలియడం లేదు. అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులు అనాలి. ఛీ! మా ఫ్రెండ్నే కొడతావా? ముందు పదమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. పదండి.
హలో మేడం, మీ ఫ్రెండ్ చనిపోయింది. రే సారీ అక్క. సరే పో. అమ్మో, దొరికిపోయానే. పోయి ఇతని కారార్థంలోనే చూసుకోవాలా? ఏయ్ ఆగు. ఓ. ఏయ్ ఆగు, ఎక్కడికి జారుకుంటున్నావు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ నైట్ సార్. బాయ్ సార్. ఏయ్ ఆగు. నా 5 లక్షలు పోగొట్టిందే కాకుండా ₹1,00,00,000 కారు అద్దాన్ని నీ బాత్రూమ్ మిర్రర్ లాగా వాడుకుంటున్నావా? సారీ సార్, లోపల మీరున్నారని అనుకోలేదు సార్. ఇంకెప్పుడు ఏ కారార్థంలోనూ ఇలా చూసుకోను సార్. ముందు నా 5 లక్షలు ఎప్పుడు ఇస్తావో చెప్పు. సార్, అది 100,000 కాదు సార్, లక్షలు. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి సార్? అదంతా నాకు తెలీదు. ఆ రోజు నన్ను వదులు వదులు అంటున్నా వినకుండా WWF రేంజర్ లాగా పట్టుకున్నావుగా. ఇప్పుడు డబ్బులు కట్టి కదులు. సార్, మిమ్మల్ని చూస్తే హీరో లాగా ఉన్నారు. ఇలా విలన్ లాగా నడి రోడ్డు మీద ఆపి డబ్బులు అడగడం ఏం బాలేదు సార్. నీ ఐస్ మాటలకి నేనేం కరిగిపోను. నేను నీ డబ్బులు అడగట్లేదు, నా డబ్బులు అడుగుతున్నాను. ముందు డబ్బులు కట్టు, లేదంటే లేదంటే ఇంతకీ నీ పేరేంటి? ఇప్పుడు నా పేరెందుకు? చెప్పు. సుబ్బారావు. ఏయ్ సుబ్బారావు, నీ నడు మీద ముందు చూసుకో, లేదంటే కుడుతుంది. అది నన్నేం కుట్టదులే, ఎందుకంటే అది చీమ కాదు, పుట్టు మచ్చ. మచ్చా? ఓ, ఏయ్ ఏదో రకంగా ఇవాళ తప్పించుకున్నాను. ఇక పొరపాటును కూడా దొరకకూడదు. ఆటో నంబర్ TS09 UC2 మచ్చ మచ్చ దెబ్బకి ఆటో నెంబర్ మర్చిపోయానే. ఏయ్ వదలని సుబ్బారావు, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాను. కొనుక్కున్నాను సార్, వెళ్దామా? ఇంకా ఎంతసేపు రాజన్నా? పాట మొదలు పెట్టండి. ప్రియా వస్తానంది రానమ్మా. నాన్న, ఏంటమ్మా? దారిలో కొంచెం పనుంది, అది చూసుకుని ఇంటికి వెళ్దాం, సరేనా?
ఏంటమ్మా పని? ఈ రోజు చీటీ పాట ఉంది నాన్న, అది పాడేస్తే డబ్బులు వస్తాయి. అన్నయ్యకి కొత్త ల్యాప్టాప్ కొనాలి. తమ్ముడికి కాలేజ్ ఫీజు కట్టే టైం కూడా దగ్గరకు వచ్చేసింది నాన్న. ఎలాగైనా ఈ నెలలో ఆ చీటీ నేనే తీసుకోవాలి. మళ్ళీ మిమ్మల్ని ఇంటి దగ్గర దింపి వెళ్ళాలంటే ఆలస్యం అవుతుంది. పర్వాలేదులేమ్మా. నేను ఇంటికి పోయి మాత్రం చేసేదేముంది, వెళ్దాం పదా. సరే నాన్న. వస్తానంటే టైంకి రావాలి. తన కోసం ఇక్కడ అందరూ ఎదురు చూడాలా? మాకేం పని పట్ట లేదా ఏంటి? ప్రతిదానికి పోటీ అంటుందిగా, మరి ఇప్పుడు ఎందుకో టైంకి రాలేదు? తొందరగా మొదలు పెట్టండి. రాణమ్మ, పాట మొదలు పెట్టడానికి ఇంకా 3 నిమిషాలు టైం ఉంది. అప్పటికి రాకపోతే మొదలు పెట్టేద్దాం. అదిగో ప్రియా వచ్చేసింది. ప్రియా టైం అంటే టైమే. నాన్న, బయట బాగా ఎండగా ఉంది, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి చీటీ పాడుకొని వస్తాను. నేను కూడా వస్తానమ్మా. ఒక్కడనే ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? వద్దు నాన్న, ఎంత 10 నిమిషాల్లో అయిపోతుంది. హాయిగా రెస్ట్ తీసుకోండి. ఇదిగోండి, మీకు పాత పాటలు అంటే ఇష్టం కదా, ఆ పాటలు పెడతాను, వింటూ కూర్చో. పెట్టుకోండి నాన్న. నాన్న పెట్టాను, అలా వింటూ ఉండండి. ఏ ప్రియా, ఇంకా ఎంతసేపు? వస్తావా లేదంటే పాట మొదలు పెట్టమంటావా? నాన్న నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా.